తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద మోస్ట్ గార్జియస్ క్వీన్ సౌమ్య. హాయ్ సౌమ్య, హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. హౌ ఆర్ యు? సో ఒకసారి ఫ్రేమ్ లో చూస్తుంటే నా దిష్టే తగిలేదట్టుంది ఇవాళ. అయ్యో అంత అందంగా ఉందా ఫ్రేమ్? అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అమ్మలు అలా నేను అడిగింది ఫ్రేమ్ అంతా అందంగా ఉందా? ఎర్రనీళ్ళతో తీసేస్తారట కదా, మీరు వాళ్ళు ఫుల్ ఎర్రగానే ఉండిపోయారు మొత్తం. లేదండి, మేకప్ వేసుకున్నావు కాబట్టి బాగున్నావు అంతే. అంటే ఇది మేకప్ అందమా? అవును, అంటే మేకప్ ఒక టచ్ ఇస్తుంది మనం ఐస్ కి, మన నోస్ కి, మన లిప్స్ కి. సో అది కొంచెం హైలైట్ అవుతుంది. ఓకే, మేకప్ అంటే నేను ఎక్కువ ఇలా వేసుకోను, లైట్ మేకప్ వేసుకుంటా అంతే. ఓకే. సో నిజంగా నాకు తెలిసి 1.5 years చేశారా? 1.5 years చేసా జబర్దస్త్ లో. అవును. సో క్యూట్ గా అందరినీ వచ్చిరా అని తెలుగుతో హాయిగా నవ్విచ్చేశారు. మళ్ళీ ఒక్కసారిగా తప్పేసుకున్నారు అనమాట. చాలా గ్యాప్ వచ్చేసిందా తెలుగు ఇండస్ట్రీకి? ఎందుకు తర్వాత ఏం షోలు చేయలేదు, హోస్టింగ్ అంటే సినిమాల కోసం ట్రై చేస్తూ ఆ బిజీలో ఉన్నారా, లేకపోతే ఆపర్చునిటీస్ రాలేదా? లేదు, ఆపర్చునిటీస్ అంటే నాకు నచ్చిన ఆపర్చునిటీస్ రాలేదు. ఓకే, నేను ఏదో వచ్చింది అని ఏదో ఒక చేయను. నాకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తే, నాకు ఒక సెపరేట్ స్పేస్ ఇస్తే మాత్రమే ఐ కెన్ మూవ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. అందుకే కొంచెం గ్యాప్ లో ఉన్నా. అంటే షో సడన్ గా అయిపోయిన తర్వాత నాకు ఇంకా గొప్పగా ఏం షోస్ రాలేదు. ఏదో వచ్చినా ఇప్పుడు నాకు కొన్ని స్పేస్ ఉంటాయి, అక్కడ నా ప్రిఫరెన్స్ ఉంటాయి, నా ఫినాన్షియల్ కూడా ఒక మంచిగా ఉంటాయి అని చెప్తే నేను చేస్తాను. అలాంటి షో కోసం ఉంటున్నా, వెయిట్ చేస్తున్నా అంతే. సో పక్కా తెలుగు అమ్మాయా, లేకపోతే తెలుగు నేర్చుకున్నారా ఇక్కడికి వచ్చి? లేదే, పక్కా కన్నడ అమ్మాయి. కర్ణాటక నుంచి వచ్చాను, అందరికి తెలుసు. తెలుగు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నా అంతే. ఆల్మోస్ట్ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ బుల్లితెర అంతా కూడా కర్ణాటక ఆర్టిస్టులే వేలేస్తున్నారని చెప్పుకోవచ్చు, తెలుగు వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఇవ్వకుండా. స్కోప్ ఎక్కడ లేదండి, తెలుగు వాళ్ళ స్కోప్ లేకుండా మనం ఎలా తీసుకుంటాము? అలా ఏం లేదు, ఏదో ఒక చోటలో కనపడతారు అంటే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు అలాంటి కనపడుతున్నారు అంతే. అంతేనా? తెలుగులా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చి చేస్తున్నాను. ఓకే, షో వల్ల సీరియల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అంత తెలుగు ఒక్క వర్డ్ కూడా నాకు తెలీదు. షో వచ్చినప్పుడు కొంచెం నాకు ఆ షో పబ్లిసిటీ ఇంత ఉంది అని తెలియట్లేదు. జబర్దస్త్ అంటే జనాలు అంతమంది చూస్తారు, అంత ఇష్టపడతారు, అంత యాక్సెప్ట్ చేసుకుంటారని కూడా తెలీదు. చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ నన్ను. అప్పుడు నాకు తెలుగు మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఇప్పుడు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉంది. నా మాతృభాష ఇట్స్ లైక్ మై మదర్. ఓకే, కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది తెలుగు. అఫ్ కోర్స్ తెలుగు అండ్ తెలుగు ఆడియన్స్. సో దానికోసం తెలుగు మీద ఇంకా ఎక్కువ అభిమానం వచ్చింది. అంటే నా మదర్ నన్ను చూసుకుంటే అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చూసుకుంటారు బికాజ్ నేను వాళ్ళ డాటర్ అని. ఓకే, కానీ నా పక్కింట్లో వాళ్ళు నన్ను ప్రేమంగా చూసుకుంటే నాకు వాళ్ళ మీద ప్రేమంతో అభిమానం కూడా, అఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. అలాగే ప్రేమ విత్ అభిమానం నాకు తెలుగు మీద ఉంది. నాకు ఇంకా తెలుగు మంచిగా నేర్పించుకోవాలి, కంటిన్యూస్ గా తెలుగులోనే మాట్లాడాలి అని అనుకుంటున్నా. 1.5 years లో తెలుగులో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సౌమ్య అనే ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు ఇప్పుడు కూడా నేను జబర్దస్త్ వదిలేసి 1 year అయినా కూడా ఇప్పుడు కూడా ఆడియన్స్ సౌమ్య గారు జబర్దస్త్ యాంకర్ అనే గుర్తిస్తారు. అలాంటి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగు నాకు. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ కెరీర్ లో చేసిన సీరియల్స్, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెయిల్స్ చేశారు. సౌమ్యని ఎందుకు పిలవలేదు, సౌమ్యని ఎందుకు పిలవలేదు అని. సో సౌమ్య నేను కన్నడ అమ్మాయి అని తెలియదు, నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను ఇప్పటివరకు మీరు మాట్లాడిన తెలుగు చూస్తే. తర్వాత తెలిసింది ఓకే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి అని. లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. స్టార్టింగ్ సీరియల్స్ మొత్తం కూడా కన్నడ సీరియల్స్ లేదు, తెలుగు సీరియల్స్ లో ఉన్నాను నేను. తమిళ సీరియల్ చేస్తున్నాను, తమిళ తెలుగు ప్యారల్ గా చేస్తున్నప్పుడు తెలుగు సీరియల్ ఉన్నప్పుడు యాంకర్ గా వచ్చింది ఆపర్చునిటీ, చేశాను. ఓకే, బిఫోర్ సీరియల్స్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ అంటే తెలుగు వచ్చే ముందు, తమిళ సీరియల్ చేయక ముందు స్టడీ చేస్తున్నా. ఓకే, ఏం చదువుకున్నారు? నేను ఐ హాడ్ డన్ మై డబుల్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. బిఫోర్ దట్ ఐ హాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్ అండ్ న్యూస్ రీడర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. అవునవును, కన్నడలో నేను యాంకరింగ్ చేశాను కాబట్టి నాకు ఒక స్టేజ్ సెన్స్ అనేది ఉంది. బికాజ్ ఇక్కడ ఏమైందంటే నాకు తెలియకుండా లాంగ్వేజ్ లో నేను చేస్తున్నప్పుడు అది కామెడీగా కన్వర్ట్ అవుతుంది, అది ఆడియన్స్ కి అది ఆ తెలుగు కొంచెం నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నారు ఆడియన్స్. నేను స్టార్టింగ్ ఏం అనుకున్నానంటే ఆడియన్స్ అసలు నన్ను యాక్సెప్ట్ చేయరు, ఈ అమ్మాయికి తెలుగు రాదు ఎందుకు తీసుకొచ్చారని తిడతారు అని. నేను కంపెనీతో ముందు చూడండి నేను 1 month చేస్తా, ఆడియన్స్ నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను కంటిన్యూ చేయను చెప్పాను. చూస్తే ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో అది నాకు కొంచెం ఏంటి పాజిటివ్ థింగ్స్ వచ్చేసింది. కానీ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలండి, రియలీ దే హ్యావ్ వండర్ఫుల్ హార్ట్. ఎక్కడ వెళ్ళినా నేను తెలుగుని నా ఎండ్ ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు జనాలు, నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ.
తెలుగు జనాలు చాలా విశాలంగా ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తే ఇంకంతే. చాలా ప్రేమిస్తారండి. వీళ్ళు కన్నడ, వీళ్ళు తమిళ, వీళ్ళు మలయాళం ఎందుకు ప్రేమించాలి అలాంటి ఆ చిన్న చిన్న మెంటాలిటీ ఏం లేదు. కొంత స్టేట్ వాళ్ళు ఉంది. ఏది స్టేట్ అనేది మీకు తెలుసు అనుకుంటా. మనదే చూడాలి, మనదే ఇంక్లూడ్ చెల్లి కాదు. ఓకే, ఎవరు బాగా చేస్తారో, ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటే. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ప్రేమించకపోతే బిగ్ బాస్ లో నిఖిల్ విన్నర్ అవ్వడు కదా. అవును, నిఖిల్ కన్నడ చేస్తారు కదా. నిఖిల్ కన్నడ కదా. ఎగ్జాక్ట్లీ అది నిజమే. ఇక్కడ కన్నడ, తమిళ్ అది రాదు. ఇక్కడ ఎవరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు హార్ట్ గెలిచారు, జనాలు హృదయాన్ని గెలిచారు, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది వాళ్ళు చాలా బాగా యాక్సెప్ట్ చేసుకుంటారు. అలాంటిది ఏం చూడరు ఆడియన్స్. సో జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఎలా హోస్ట్ చేస్తారో చూసాం మేము. బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. నన్ను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు. ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు. లేదండి, నాకు కొట్టారు అని నేనే చెప్పాలి కదా. అంతే కదా. నాకు మంచిగా కొట్టారండి ఎవరో అని నేనే చెప్పాలి కదా. అలా చెప్తున్నారు. లేదు, తీసేసినప్పుడు నిజంగా హర్ట్ అయింది. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తాం. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ ఏదో ఒక సైకిల్ తీసుకుంటారు, తర్వాత ఒక 2 వీలర్ డ్రైవర్ అవుతారు, తర్వాత ఒక చిన్న మారుతి 800 కార్ లో డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక బెంజ్ కార్ వచ్చి రా నువ్వు మారుతి 800 కార్ లో కూర్చున్నావు, నా కారు వచ్చి డ్రైవర్ రావు అని తీసుకొచ్చి కార్లు డ్రైవింగ్ వెళ్ళిపోతారు డ్రైవర్ గా. సో బెంజ్ కార్ దొరికింది అని ఆ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా, వావ్ నాకు మారుతి 800 నుంచి బెంజ్ కార్ దొరికింది అన్నట్టు చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు దానికోసం. చేసి తర్వాత ఏదో ఒక హైవేలో వాళ్ళని వదిలేసి డోర్ ఓపెన్ చేసి ఓకే నీ పని అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినప్పుడు నాకు బెంజ్ కార్ ఇచ్చారని నేను హ్యాపీ చూపించాలా, లేదంటే నాకు మారుతి 800 అక్కడ ఎక్కడో వదిలేసి నేను ఇక్కడ కింద పడేసారు, మళ్ళీ నేను మారుతి 800 దగ్గర వెళ్ళాలి అని బాధపడాలా అన్నట్టు ఆ కండిషన్ నాకు అనిపించింది అప్పుడు. తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు నాకు. ఏదో ఒక స్టేజ్, ఎప్పుడైనా ఒక యాంకర్ పర్ఫెక్ట్ యాంకర్ రావాలంటే వాళ్ళకి ఎక్కువ స్టేజ్ దొరకాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకాలి. అప్పుడే మీకు ఇంకా గట్టి అవుతుంది. వచ్చినప్పుడు ఎవరు మంచిగా చెయ్యరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మేక్స్ దెమ్ పర్ఫెక్ట్, రైట్? సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దొరకాలి, స్టేజ్ దొరకాలి. అలాంటి కొన్ని సపోర్ట్స్ నాకు కొన్ని చోట్ల దొరకట్లేదు అనేది నా బాధ. అంతే. అంటే బయట ఒక ఉంటే 100% బాగా చేస్తారు. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో, హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? లేదు, హైపర్ అది పాప ఏం సంబంధం ఉందండి. వాళ్ళు స్టార్టింగ్ వచ్చారు, సపోర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు లేదు, వాళ్ళ పనిలోనే వాళ్ళు బిజీ ఉంటారు. దానికి వీళ్ళకి ఏం సంబంధం లేదండి, ఏం సంబంధం లేదు. అది వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఇంకేం చెయ్యరు. వాళ్ళు ఏమన్నారు, మంచి ఆర్టిస్ట్ దొరికితే పాప వాళ్ళు స్టార్టింగ్ నేను ఒక షోలు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మీ శ్రీదేవి డ్రామా కంపెనీ రండి, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి టైమింగ్ ఉంది మీది, సో మనకు చాలా నచ్చింది, మీరు తీసుకురండి అని కింద స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళ డైరెక్టర్ చెప్పేసి సార్ వీళ్ళని శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకురండి, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్ గా మాట్లాడారు అని చెప్పి మనకు సపోర్ట్ చేశారు. లేదు, ఒక షోలో ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు అందరు ఆ రోజు ఆ షోలో కొంచెం హైలైట్ అయింది నా ఎపిసోడ్, కొంచెం మాట్లాడింది, అప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు తప్ప దానికి దీనికి ఏం సంబంధం ఏం లేదు. మరి ఎక్కడ ఏ ఎపిసోడ్ లో బాడీ షేమింగ్ వల్ల బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది సౌమ్య, అందువల్ల అసలుకి లేదు జరిగిందని విన్నా? లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తారండి, అలాంటి ఏం లేదు. ఫీల్ అవ్వలేదు నిజంగా? సీరియస్లీ లేదప్ప, లేదు. చాలా హార్ట్ కి ఎక్కువ తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్ట్ కి మైండ్ కి బాడీ షేమింగ్ ది. లేదు, నాకు బాడీ షేమింగ్ చేయడానికి ఏముందండి, నేను బాడీ నీట్ గానే పెట్టుకున్నా, నేను నీట్ గా మెయింటైన్ చేస్తాను. నేను కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో నేను అలా ఉంటాను. సో బాడీ షేమింగ్ చేయడానికి అక్కడ ఏం లేదు కదా. అంటే అది పంచ్ వల్ల మీరేం ఫీల్ అవ్వలేదు? లేదు, కామెడీ చూడండి, ఒక కామెడీ షో వచ్చినప్పుడు కామెడీ తీసుకోవాలి, లేదంటే కామెడీ షోకి ఎందుకు రావాలి? సో నా మీద కామెడీ వేసినప్పుడు నేను తీసుకోవాలి, వాళ్ళ మీద నేను కామెడీ వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. సో నేను నా మీద పంచ్ వేయదు, నీ మీద మాత్రం నేను పంచ్ వేస్తానంటే అలాంటి ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, అలాంటి షో రాకూడదు కదా. అలా ఏం లేదు, ఒక షో అన్నప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ మీద నేను కామెడీ చేయాలి, మీ లెగ్ పుల్ చేయాలి, అప్పుడే కదా మనకు కామెడీ దొరుకుతుంది. ఏమి చేయకుండా బాగున్నారా అండి అని చెప్పేస్తే ఏముంటుంది షో? వేసుకున్న కాస్ట్యూమ్ గురించో ఏనో గెటప్ గురించో ఏనో ఒక వేయాలి, అప్పుడే కదా. ఓవరాల్ గా చెప్పాలి అంటే షోలో జరిగే అన్ని కూడా స్క్రిప్ట్ అని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే టీఆర్పీ రేటింగ్ల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు
అక్కడ కనిపిస్తూనే ఉంటది కొంత. లేదు కొన్ని షోలు అలా చూపిస్తారు తప్ప అన్ని షో అలా ఉండదు. కొన్ని సీరియస్ గానే జరుగుతున్నాయి. అలాంటి ఏం లేదు. నాకు వచ్చిన షోస్ లో అలాంటిది ఏం లేదండి. ఓకే. అంటే సీరియస్ గా మనం ఏం ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఫ్లో లో వెళ్తుంది. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఉంటాయి స్క్రిప్టెడ్. ఓకే. సో సీరియస్ అంటే ఇప్పుడు రోహిణిది ఏదో పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంటావు అని మీ ఇద్దరు ఏదో గొడవ అది తెలియదు. సీరియసా లేకపోతే స్క్రిప్టా లేకపోతే ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను రోహిణి మీద కామెడీ వేశాను. కానీ అది వాళ్ళు అలా చెప్పేసి దాని తర్వాత అది కామెడీ అని చెప్పారు రోహిణి. ఓకే, నేను జస్ట్ ఊరికే చెప్పానమ్మా కామెడీ, నీకు మాత్రం కామెడీ వస్తుందా, నాకు కామెడీ వస్తుంది అని చెప్పారు. ఏం చెప్పావు? నేను ఏడ్చాను నేను చాలా సెన్సిటివ్ అంటే అయ్యో నాకు భాష లేకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తున్నారా, లేదా నేను బయట ఆర్టిస్ట్ అని ఇలా చేస్తున్నారా, ఎందుకు ఇలా మాట్లాడారని కొంచెం హర్ట్ అయింది. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లో చాలా తగ్గిపోయింది నాకు. అయ్యో ఏంటి ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక యాంకర్ గా ఇంత మాట్లాడితే ఇంత సీరియస్ గా తీసుకున్నారని సడన్ గా హార్ట్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు కామెడీ అని చెప్పారు. ఇప్పుడు కామెడీ అన్నప్పుడు ఇంకేం చెప్పారు. అంత అయిపోయిన తర్వాత కామెడీ అన్నారు. అంత అయిపోయిన తర్వాత అది కామెడీ అని చెప్పారు. బట్ మీకు తెలుసు అది నిజమని? లేదు నిజమేం కాదు. లేదు వాళ్ళ కామెంట్స్ వెంటనే కామెడీ అనే చెప్పారు. అలా ఏం లేదు. కామెడీ అయితే అంత ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? ఆ దృష్టి బొమ్మ అని చెప్పినప్పుడు దానికి ఏమో అసహ్యంగా ఏం లేదు. అదే నువ్వు బ్యాడ్ వర్డ్ కాదు కదా. దృష్టి బొమ్మ అంటే ఏం బ్యాడ్ వర్డ్ కాదు కదా. మనకేమేమో చెప్తారు. అలాంటిది పెద్ద తీసుకుంటే అలా ఏం లేదు. వాళ్ళు ఎందుకు ఆ రోజు అలా చెప్పారో నాకు తెలీదు. జస్ట్ తర్వాత కామెడీగా చెప్పానని చెప్పారు. సో అక్కడక్కడ అది అయిపోయింది. తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను, నాతో కూడా వాళ్ళు మాట్లాడతారు అంతే. రోహిణి సచ్ నైస్ గర్ల్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప అలాంటి హర్ట్ చేయరు. కానీ ఆ రోజు కామెడీ అని చెప్పి అలా చెప్పారు. దాని వెనకాల ఏముందో నాకు తెలీదు. కానీ కామెడీ అనే చెప్పారు కాబట్టి అక్కడ సరిపోయింది. అది సీరియస్ అయితే నేను కూడా సీరియస్ కాయేవాళ్ళు అంతే. నార్మల్ గా సీరియస్ అవుతుంటావు బాగా? చాలా తక్కువ అండి సీరియస్. నాకు షోస్ చేసింది కామెడీ షో. అక్కడ నాకు సీరియస్ చేయడానికి ఏం ఇష్యూస్ రావలేదు. సో అప్పుడు అంత తొందరగా సీరియస్ అవును. చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే మాత్రమే సీరియస్ అవుతాను. ఊరికే సీరియస్ చేసుకుని అలాంటి ఏం సీన్ క్రియేట్ చేయను.